సిద్దిపేట జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తూ విపక్ష చూపుతున్నారని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు మండిపడ్డారు. ఇతర జిల్లాల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తూ అన్ని వసతులు సిద్ధంగా ఉన్న సిద్దిపేటలో లక్షన్నర మంది విద్యార్థులకు అల్పాహారం అందించకపోవడం దారుణమన్నారు. పాఠశాలల అభివృద్ధి పనులను నిలిపివేశారని, మధ్యాహ్న భోజన కార్మికులను నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా భోజన నాణ్యత దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక సిద్దిపేట జిల్లా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో లేదు అనుకునే అదొక అపోహతోటి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన వ్యవహార శైలి కనబడుతుంది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామనంటే సిద్దిపేట అనేది సిద్దిపేట జిల్లాలలో 1,50,000 మంది విద్యార్థులు తాను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో ఒక్క సిద్దిపేట మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సిద్దిపేటలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ విద్యార్థులు అన్నటోళ్ళు తనకు ఒక కక్షపూరిత వ్యవహారంగా వ్యవహరించడం జరుగుతుంది. ఎందుకు ఈ సిద్దిపేట పైన తన కక్షపూరిత వ్యవహారం ఎందుకు వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తనకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మిడ్ డే మీల్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేయడం విషయంలో కూడా అనేక రకాలైనటువంటి నాణ్యత లోపడం జరిగింది. ఏదైతే విద్యార్థులకు కొన్ని చోట్ల పెచ్చులూడి ప్రభుత్వ పాఠశాలలు కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలలో పెచ్చులుడే పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా శిథిలావస్థను వెంటనే మార్చాలని, కొత్త భవనాలు నిర్మించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో పబ్లిక్ స్కూల్ అండి ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట ప్రభుత్వ పాఠశాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, నువ్వు పెడుతున్న స్కూల్లో అనేక లోపాలు కూడా ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ యొక్క నాటకాలు ఆడుతున్నావా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అంటే వాళ్ళకు మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల ఎక్కడ కూడా ఒక నెల బిల్లు కూడా ఆగకుండా మరి విద్యార్థులకు అందించేటటువంటి భోజనం ఖర్చులు బిల్లులు ఏవైతే ఉన్నాయో ప్రతి నెల యథావిధిగా రిలీజ్ చేస్తూ మరి బడ్జెట్లో పెట్టి విద్యార్థులకు ఆ రోజు విద్యాశాఖకు బడ్జెట్లో పెద్దపీట వేసి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా విద్యాశాఖను నడిపించి విద్యార్థులకు గురుకుల పాఠశాలలు కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, అనేక రకాల కొత్త పాఠశాలలు తీసుకొచ్చి ఆయన విద్యాశాఖను బలోపేతం చేస్తే కొత్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాత్రం విద్యాశాఖను బలహీనపరుస్తూ ఉన్నారు. దినదినం మా సిద్దిపేట జిల్లా పైన మాత్రం విపరీతమైనటువంటి వివక్ష చూపుతాం. తెలంగాణ రాష్ట్రం